అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో కూడా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం 10 గంటల నుంచి కూడా ఎండ దంచి కొడుతున్న క్రమంలో కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనపడుతుంది. ఏమైనా అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రం ఉదయమే పనులు చేయించుకొని పనులు చూసుకొని ఇంటికి తిరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. మధ్యాహ్నం 12, 1, 2 ప్రాంతంలో మాత్రము విపరీతమైన ఎండ ఉంది. ఎండ తాకి తట్టుకోలేక కూడా ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఏప్రిల్ 2వ తారీఖు నాడే ఎండ ఈ విపరీతంగా ఉంటే మరొక 2-3 రోజుల్లో కూడా ఎండలు బాగా ఉంటాయని కూడా వాతావరణ శాఖలు ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నల్గొండ జిల్లా కూడా ఎల్లో అలర్ట్ను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కూడా ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నాము. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కూడా జనం మొత్తం ఎప్పుడు కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. ఈరోజు అయితే ఎండ తీవ్రత ఉండడం వల్ల కూడా ఆ రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా రైతులు ఉన్నారు. రైతులు కూడా వ్యవసాయ కూలీలు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళొద్దని కూడా డాక్టర్లు చెప్తున్నారు. వడగాలులు వీస్తున్న క్రమంలో కూడా వడదెబ్బ తగిలి కూడా అనారోగ్యం పాలవుతున్నాము, ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళొద్దని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా రైతులు కూడా వ్యవసాయానికి సంబంధించిన యాసంగి పంట ఉంటుంది. యాసంగి పంటకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని వరి పొలాలు మొత్తం కూడా కళలకు వస్తున్న క్రమంలో కూడా రైతులు వరి ధాన్యాన్ని హమాలీలు ఉంటారు. హమాలీలు కూడా ఎండలో ఉంటారు కాబట్టి పనులు చేస్తారు. వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. గంట కూడా మంచినీరు తాగుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా తీసుకోవాలని కూడా డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న క్రమంలో మాత్రం నల్గొండ జిల్లా ప్రజలు మాత్రము తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది ప్రస్తుతం మనతోటి కొంతమంది కూడా ఇలా ఉంది నల్గొండ జిల్లాలో. ఎండలు బయట తిరగలేకపోతున్నాము. కనీసం బయటికి వెళ్ళే దానికైనా కూడా మేము భయపడిపోతున్నాం. ఈ ఎండలు ఇట్లా ఉన్నాయి. మాకు గొడవనే ఏ పని చేయకుండా నీడకు నిలబడాల్సి వస్తుంది. ఏంటి సార్ వచ్చే నెలలో ఉండే ఎండలు ఈ నెలలోనే ఉన్నట్టు కనపడుతుంది చూస్తుంటే మనం భయంకరంగా ఉన్నాయండి. జనాలు కూడా మేము కూడా చెప్పేది ఒకటే, ఈ ఎండలకు మాత్రం తిరిగితే మాత్రం వడదెబ్బ కొట్టవచ్చు. కాబట్టి జనాలు కూడా జాగ్రత్తగా 4 గంటల వరకు బయటకు వెళ్ళదని మేము కూడా కోరుకుంటున్నాం. రైతులు ఎట్లా ఉంటారు? రైతుల వ్యవసాయ పనులు కూడా యాసంగి పంటకు సంబంధించిన పనులు కూడా నడుస్తున్న క్రమంలో కూడా రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రైతులు కూడా సాయంత్రం పూట కానీ పొద్దున్నే మార్నింగ్ పూట కూడా పని చేసుకోవాలని సూచిస్తున్నాం. ఎందుకంటే ఈ ఎండలు, ఈ విపరీతమైన ఎండలు ఈ ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్లో ఇంత విపరీతం ఉందంటే ఇంకా వచ్చే నెల మే ఉంది. మేలో భారీగా ఎండలు ఉంటాయి మంది. కాబట్టి రైతులకు కూడా మార్నింగ్ అండ్ సాయంత్రం పని చేసుకోవాలని సూచన చేస్తున్నాం. ఫుల్ ఎండ ఉంది. ఏం నీళ్ళు తప్ప ఇక వేరే ఏం లేదు. మేము ఆ ఊర్లోకి వెళ్ళి టౌన్కి వచ్చినా కూడా టౌన్లో కూడా ఎక్కడ ఒక చెట్టు లేకుండా కొట్టేసిర్రు. ఏడో నిన్న మొన్న గిడ ఖాళీ ఉండే చేసారు. మీ చిన్నతనంలో ఎండలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఎండలు అనిపిస్తుంది? ఆ చిన్నతనంలో ఎప్పుడు ఎండ అనిపించలే. మా చిన్నతనంలో మేము ఈ టైంలో ఊళ్ళల్లో పోతే బావులలో ఈత కొట్టుకుంటా ఆ వేప చెట్ల కింద, మామిడి చెట్ల కింద ఉండేది. ఇప్పుడు ఆ ఊళ్ళల్లో కూడా మామిడి చెట్లు లేవు, ఆ వేప చెట్లు లేవు, బావులు లేవు. ముఖ్యంగా రోని కార్తీలో రోగన్లు, రోళ్ళు కూడా పగులుతాయి. అటువంటి ఎండలు ఉంటాయి. మంట ఇప్పుడు ఇట్లా నిలబడ్డాం కదా, ఈ మంట గాలిలోని శంపలు కూడా మగులుతాయి. మంట మాడిపోయినట్టు అవుతుంది. కాకపోతే ఏంటంటే రోహిణి కత్తెరలో మహా గాడుపులు ఉంటాయి. ఇంకా ఎంతమంది చేస్తారో ఎంతమంది రైతులు. ఇప్పుడు మిగతా వాళ్ళంటే ఇల్లు ఈడ టౌన్లలో ఏసీలు, కూలర్లు పెట్టుకొని ఉంటారు. ఎదుగా పల్లెటూరులో పొంటి బావులకాయ అటు ఇటు తిరిగేటోళ్ళు మహా ఘోరం ఉంది. విపరీతమైన ఎండలతో ఎంతమంది చేస్తారో ఎంతమంది బతారో. కానీ అక్కడక్కడ ఈ సలివేందరం వాటరో గీటరో పెట్టాలి. కొన్ని ఊళ్ళల్లో వాటర్ కూడా దొరుకుతలేదు. ఇప్పుడు వాటర్ బోర్లు అంటే గవర్నమెంట్ ఏమంటుంది, బోర్లు నిషేధం, బోర్లు లేవంటారు. కాకపోతే పైప్ లైన్ అంటే పైప్ లైన్ ఏ రైతు ఇస్తాడు నీళ్ళు? ఇప్పుడు మా ఊళ్ళో 2 మోటార్లు నడిస్తే నీళ్ళు పుష్కలంగా వచ్చేది. ఇప్పుడు ఒక మోటార్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి చెప్పబట్టి నెల అవుతుంది. ఈ సర్పంచులు పోయినా కానీ చెప్పినా కూడా దానికి సర్పంచ్ తెచ్చేసేటట్లేదు. వాళ్ళకి కూడా ఇన్ఛార్జ్ అట, ఇన్ఛార్జ్ వాళ్ళు దొరకరు, ఎవరు దొరకరు. ఏమనంటే మీరు పైసలు మీరు తెచ్చేయి, మేము పేమెంట్ వచ్చినప్పుడు ఇస్తామంటారు. మరి మా దగ్గర పైసలు ఉంటే వాళ్ళు తెచ్చేసేది ఏంటి? మేమే కొనేసుకొని మేమే తాగుతాం కదా. చాలా పరిస్థితి
చాలా ఇంకా ఘోరమైన ఎండలు. బగ్గు అంటే మంట, మోటార్ సైకిల్ ఎండకు పెట్టినా కూడా దానంతలో అదే కాలిపోద్ది. దానికి నుప్పు పెట్టని అవసరం లేదు ఒకటి, దాంతో అదే మంట మండిపోతుంది. కూడా ఎవరైతే వాహనదారులు కూడా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళొద్దు, ఆ ఉదయం పూట బయటకు వెళ్ళి అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి, లేని పక్షంలో ఇంట్లోనే ఉండాలి, ఇళ్లలో ఉండాలని చెప్తున్న పరిస్థితి. వాతావరణ శాఖ అధికారులు కూడా అదే చెప్తున్నారు. మరొక 4-5 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.